తన సొంత కొడుకి తనని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఓ మహిళ సింగనగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బెజవాడలోని ఆర్ఆర్పేట వద్ద మహిళ అయితే కనుక తన సొంత కొడుకు అంటే 17 ఏళ్ళు అబ్బాయికి ఇంకా చదువుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో అసలు ఎందుకు చంపేయాలని ట్రై చేస్తున్నాడు, తన సొంత కొడుకి తను చంపేయడానికి ప్రయత్నిస్తాడని ఒక తల్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఇది నిజంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. విజయవాడలో ప్రస్తుతం మనతో కనక మహాలక్ష్మి, ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి తన సొంత కొడుకు తను చంపేయడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నారో ఆవిడ ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? మీ కొడుకు మిమ్మల్ని మీద దాడి చేయడమో లేకపోతే తిట్టడం అనేది కామన్, జనరల్గా జరుగుతుంది, కానీ చంపేయడానికి ప్రయత్నిస్తాడని మీరు భయపడి ప్రాణభయం ఉందంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. ఎందుకు అసలు ఏం జరిగింది? నాకు మ్యారేజ్ అయింది, 10 సంవత్సరాలు అయింది. మా భర్త నేను విడిపోయి విడాకులు అయిపోయినాయి. ఒంటరిగా బతుకుతున్నాయి, 2 పిల్లలు పెట్టుకొని. మా అమ్మాయి 16 ఏళ్ళు, మా అబ్బాయి 17 ఏళ్ళు. ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, సంజీవనం చేసాము. చేస్తే సంవత్సరంన్నర బాగానే ఉన్నాడు. సంవత్సరంన్నర తర్వాత విడిపోయాం. నా మీద కోర్టులో కూడా కేసు వేశారు, వాళ్ళ మీద హత్యాప్రయత్నం చేశానని. వాళ్ళ మీద పెట్టిన కేసేమో కొట్టేశారు స్టేషన్లో. నా మీద పెట్టిందేమో కోర్టులో వేశారు. 9 నెలల నుండి కోర్టు చుట్టూరు తిరుగుతున్నాను. నాకు న్యాయం అటు జరగట్లే. ఎక్కడ నా కొడుకు ఇంటి మీద రాళ్ళు వేపిస్తున్నాడు. గంజాయి పిల్లలు వచ్చి తలుపులు కొడుతున్నారు. నైట్ పూట నన్ను నిద్రపోనిట్లా. విజయవాడ రావాలంటే నాకు భయం వేస్తుంది. ఎక్కడెక్కడ తలదాచుకున్నావు? నా ఇల్లు వదిలేసి ఒక్కదాన్ని నేను బతికేది. భర్త తోడలేదు, ఉన్నది మా అమ్మ ఒక్కతే. నాకు ఎవరూ లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, ఎవరూ లేరు నాకంటూ, ఎవరూ లేరు నాకంటూ. అలాంటప్పుడు నేను ఎలా బతకాలి? నా కొడుకుని నా జోలికి రాకూడదు. ఈ అమ్మాయి శరణ్య అన్న అమ్మాయి, సునీత అన్న అమ్మాయి, మొత్తం 5 టార్గెట్ వేశారు నా మీద. నాకేదైనా జరిగిందా వాళ్ళే కారణం. శరణ్య వచ్చాక నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా కుటుంబాన్ని చెల్లా చేసేసింది. ఆ అమ్మాయి ఫోటోలే కానీ ఏమన్నా అన్నీ ఉన్నాయి నా దగ్గర, రుజువులతో సహా. ఆ అమ్మాయి మా జీవితంలోకి వచ్చాక నా జీవితం పచ్చని జీవితం నాశనం చేసింది. ఆ అమ్మాయి మా జోలికి రాకూడదు, నా కొడుకు నా జోలికి రాకూడదు. నన్ను చంపాలని గట్టిగా ప్రయత్నించేది ఇలా 5గురే. అంటే మీ కొడుకుని అంటే మీతో ఉండేవాడు కాదా అబ్బాయి? శరణ్య అనే ఆవిడ ఎవరు అసలు? వీళ్ళకిను మీ అబ్బాయికి సంబంధం ఏంటి? అంటే నీ దగ్గర తీసిన అబ్బాయి ఈ అమ్మాయితో ఉంటున్నాడు సంవత్సరంన్నర నుండి. ఈ అబ్బాయితో ఉంటా ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. సంవత్సరంన్నర నుండి వీళ్ళందరూ ఒకచోట ఉన్నారు. ఈ అమ్మాయి ఎక్కే చెప్తుంది. గంజాకి కూడా అలవాటు అయిపోయాడు, మందుకు అలవాటు అయిపోయాడు, అమ్మాయిలకి బానిస అయిపోయాడు. 10 మంది తిరుగుతానని నాతోనే చెప్తున్నాడు. వచ్చి నా కొడుకే నాతో చెప్తున్నాడు, 10 మంది శరణ్యతో ఉంటానే అని చెప్తున్నాడు. అంటే బాబాయ్ కొడుకును బాబాయ్తో ఉంటుంది, కొడుకుతో ఉంటుంది. వరుసలో వాయిలు తెలీదా? వరుసలో వాయిలు లేని మనిషి అంటే దాని కూతురు కొడుకు సేఫ్గా ఉండాలా? యువతలో బజార్లో పడాలా? నా కూతురు చూస్తే రోడ్డుకి ఇచ్చేసింది. అంతకుముందు నా కొడుకుని ఇచ్చేసింది, నన్ను ఇచ్చేసింది, ఎంతమందిని ఇచ్చింది. ఆడికి నిన్న ఎవరెవరు వచ్చారు? మీ అబ్బాయి కూడా వచ్చాడా నిన్న? 3 అబ్బాయిలు పంపించారండి ఇంటి మీదకి. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. కనక మహాలక్ష్మి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలతో వచ్చారంట. ఇలాగా 3 వచ్చారు ఆటో వేసుకొని, నన్ను బెదిరించేశారు. ఈ అమ్మాయిని ఇల్లు చూపెడతావా లేవా? తంతా అది పెద్దది, నువ్వు కన్నావుగా, నిన్ను కూడా పెడతావే అని నన్ను కూడా అన్నారు వాళ్ళు. ఇలాంటి మాటలు తిట్టారు. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో పెడతానే, బయటికి రానియకుండా అని అన్నారు నా కొడుకులు. మీ అమ్మాయి మీద ఎందుకు ఇంత దాడికి దిగుతున్నారు ఏంటని ఏమైనా కారణం వచ్చారు? దేనికి జరుగుతుంది? అదే మరి ఖర్చు పెట్టుకున్నారు బాగా. ఈ అమ్మాయి మీద బాగా ఖర్చు పెట్టుకుంది. బాగా ఈ అమ్మాయిని ఏదో చేయాలని చూస్తున్నారమ్మా. అది గ్యారంటీ. అక్కడికి వెళ్ళి ఒక్కతే వెళ్ళినా ఒంటరిగా పంపించకూడదు. అందుకే మేము వెనకాలే వస్తున్నాం. ఆ అమ్మాయిని అక్కడ బయటికి వెళ్తే చంపేస్తారు. అది అలా చేస్తున్నారు. అయితే అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అంటే అబ్బాయి పేరు ఏంటి? మోహన్ సాయి అండి. మీ అబ్బాయి పేరు మాట్లాడడానికి ఏంటి? నా మీద తిరగబడిపోయాడండి. 15 రోజుల కిందట నా మీద రాయి తీసుకుని వచ్చాడు. సునీత అన్న అమ్మాయి కూడా ఇంటి మీద పోట్లాడి వచ్చింది. అర్ధరాత్రి కాడు వచ్చి నా మీద పోట్లాడతాం ఏంటండి? ఎవరెవరు నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటండి? నేను ఎవరితో స్నేహం చదువుతున్నాడు? మోహన్ సాయి ఏం చదువుతున్నాడు? 9th చదివాడండి, మానేశాడు. గంజాయికి అలవాటు అయ్యాడు, మందుకు అలవాటు పడిపోయాడు. అమ్మాయిలతో వెళ్తున్నాడు. 10 మంది అమ్మాయిలనే వేసుకుని తిరుగుతాడంట. ఆ అమ్మాయి ధైర్యం చూసి రెచ్చిపోతున్నాడు. 5 పేర్లు అయితే నేను పెడతానండి, ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళ పేర్లు వాళ్ళ అమ్మ. తిరిగే అమ్మాయిలు కూడా ఎవరు? అంటే వాళ్ళ ఫ్రెండ్సా లేకపోతే ఎలాంటి సర్కిల్? సునీత, శరణ్య, ఇంకో బయట ఎత్తులు కూడా ఉన్నారండి. వాళ్ళ పేర్లు గుర్తులేదు. పరిచయం వీళ్ళందరూ కూడా మోహన్ సాయికి ఎలా పరిచయం? వీళ్ళు బోకర్ది చేస్తారండి, అమ్మాయిలు బిజినెస్ చేస్తారు. అలాగా వెళ్తున్నాడు. వచ్చిన అమ్మాయి కాడికల్లా
అబ్బాయి భవిష్యత్తు కూడా చూసుకుంటే అబ్బాయి చిన్నపిల్లడు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి దాని మీద చర్యలు చర్యలు అయితే లోపల వేసినా నాకు బాధ లేదండి, జైలు వేసినా నాకు బాధ లేదు. ఆ పిల్లోడు మారాలి, కౌన్సిలింగ్ ఇవ్వండి, నా కొడుకు నాకు మారాలి, ఆ పిల్లోడు భవిష్యత్తు ఆ పిల్లోడు చూసుకోవాలి. ఇప్పుడు కన్నంత కడుపు తీపి ఎవరికైనా ఉంటుంది, ఉండదని నేను చెప్పను. 5 పేర్లు అయితే నేను పెడతాను, ఆ 5 నా జోలికి రాకూడదు. అది నాకు ఫర్దర్ గా మోహన్ సాయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటని ఏమైనా తెలుసా? పోలీసులకి ఏమైనా చెప్పారు? వాళ్ళ దగ్గరే ఉన్నాడండి, శరణ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడు. కాల్ చేసి మాట్లాడారా? రా మాట్లాడదాం. ఎవరు అసలు నాతో మాట్లాడలేదండి. అసలు నేను కన్న తల్లి కాదంటున్నాడు, నీ కన్న తల్లి కాదంటున్నాడు. నీ కల్లదంట, కుక్క కందంట. కుక్కనంట నేను కన్న తల్లిని కాదు, కుక్క కుక్క అన్నాడు నన్ను. అంటే నేను కుక్కను కన్నానా? అలా రూపాయి ఇవ్వలా, అయినా సరే పెంచుకోవచ్చు, ఎన్నో బాధలు పడి పెంచుకోవచ్చా. సంవత్సరాలు ఎవరి దగ్గర ఉండేవాడు? తండ్రి దగ్గర ఉండేవాడా, మీ దగ్గర ఎక్కువ ఉండేవాడా? నా దగ్గర 1 నెల ఉండేవాడు అండి, అలా అనకాడ 2 నెలలు ఉండేవాడు, అలా ఉండేవాడు. నా ఒక చోట అంటూ ఉండేవాడు. ఇష్టం ఉండేదా గతంలో కూడా? అంటే బాగుండేవాడా మీతో? బాగానే ఉండేవాడు, వాళ్ళ అమ్మమ్మని బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసు. ఆడవాళ్ళు అంటే గౌరవం, అలాంటి మనిషిని మార్చేసిందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వల్ల మా జీవితం సంకరాయిపోయింది. తిరగడం వల్లనే అమ్మని మర్చిపోయాడు అంటారు. ఆ అమ్మాయి వల్ల, శరణ్య వల్ల. చెప్పుడు మాటల ముందు చెప్పేది శరణ్య ముందు, తర్వాత సునీత, వీళ్ళందరూ బ్యాచ్ పేర్లు పెడతా. సో మీరు చెప్పండి అమ్మా, అంటే దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏంటి అసలు? నేను ఇంట్లో ఉన్నాను, వచ్చారమ్మ 3 ఆటో వేసుకొని 12 అయితే 1 గంట అయితే వచ్చారు. వచ్చి మీ అమ్మాయిలు ఎక్కడ ఎవరితో చూపెడతావు లేదా, చూపెడతావు లేదా, అమ్మాయిలు చూపించు లేదా నిన్ను కూడా బొక్కలు వేస్తారు అని వచ్చారు. చూపెడతా నాటాలు తీసుకెళ్ళి మా అమ్మాయిలు చూపించా. అక్కడ పెద్ద పెద్ద గొడవలు, నా తిట్లు, నా చంపేయాలి అలాగేలాగా. కేసు ఉంది అంటున్నారు, దేని గురించి పెట్టారు? ఆ కేసు ఎవరు పెట్టారు? అది నా కొడుకే పెట్టించాడు. నా కొడుకు ఆ అమ్మాయి చేస్తున్నారు ఇవన్నీ. బెదిరించాడు, ఏమని నిండు పెడతారు, మీ అమ్మాయిని పెడతారు బొక్కలో అని అన్నాడు. ఆడు ఫోన్ చేసి మనవడు, మోహన్ సాయి మా మనవడు. ఆమె వెనకేసుకొస్తున్నానని నన్ను కూడా పెడతారంట. మరి కూతురు అమ్మ ఎలా వదిలేను? మీ ఇంట్లోనే మందు తాగడం, సిగరెట్లు తాగడం, గంజా తాగడం అని ఇంట్లోనే చేసేవాడా? చేస్తారు. చూసేవాళ్ళ మీరు? మేము చూడడం కానీ ఇల్లు తెలియదు అమ్మా, ఎక్కడ వాళ్ళు ఇల్లు మార్చేస్తా ఉంటారు, చెప్పరు. ఇంట్లో మీరందరూ కలిసి ఉండే టైంలో లేదు, అవన్నీ లేవు. అప్పుడు బాగానే ఉండేవాడు, నన్ను చూసేవాడు అప్పుడు బాగానే. ఇప్పుడు చూడటమ్మా ఎలా మాట్లాడతాడు, అమ్మమ్మని లేదు, కొడతానికి వస్తాడు, చండాల మాటలు మాట్లాడతాడు, అన్ని బూతులే. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు బైబిల్ తీసుకొని అన్ని బూతులే, అడ్డమైన బూతులు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మోహన్ సాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, లేకపోతే దూరంగా బతికినా మీరు కౌన్సిలింగ్ ఇప్పించినా పర్లా నాకు, అది వీళ్ళెవరు నా జోలికి అయితే రాకూడదు. నా బతికి బతుకుతున్నా, నేను సేఫ్టీగా ఉండాలి, నాకు ఏమి జరగకుండా ఉండాలి. వాళ్ళ వల్ల నాకు చిన్న గీత పడ్డా ఆల్డే రేజును, చెప్తున్నా. 5 పేర్లు అయితే పెడతా, ఆల్డే రేజును మొత్తం. నా మీద ఎవరెవరు ఖర్చు పెంచుకున్నారో వాళ్ళ పేర్లు పెడతా. అది పరిస్థితి. మొత్తం మీద కనక మహాలక్ష్మి కొడుకు ఎవరైతే ఉన్నారో మోహన్ సాయి అయితే కనుక తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా అంటే అమ్మాయిలతో ఉన్న పరిచయాల వల్ల కానీ ఏదైనా ఏవైతే అలవాట్లు ఉన్నాయో అలవాట్ల వల్ల అయితే కనుక అబ్బాయి ఇంకా తప్పుదోవ పడుతూ కూడా వాళ్ళ మీదకి దాడికి దిగడం, బూతులు మాట్లాడడం, అసభ్యకరంగా ప్రవర్తించడం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కనక మహాలక్ష్మి, అటు కనక మహాలక్ష్మి తల్లి కూడా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనవడిని ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా అయితే చిన్నప్పటి నుంచి పెంచాం, కానీ ఇప్పుడు వేరే అలవాట్ల వల్ల తమపైకే దాడికి దిగి తమనే చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.